హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే అదేం ఫ్రూట్ అనుకునేవాళ్ళం కదా! దాని కాస్ట్ గూడా ఒక్కటి రూ. 100 దాకా ఉండేది. ఇప్పుడైతే చాలా చౌకగా దొరుకుతూ ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా చక్కగా పండిస్తూ ఉన్నారు. ఇందులో పింక్, యెల్లో, వైట్ ఉంటాయి. మనకైతే సాధారణంగా వైట్, పింక్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. టేస్ట్‌లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అన్నిట్లోనూ పోషక విలువలు సమానంగా ఉంటాయి. మరి బరువు తగ్గాలనుకున్న వారికి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి. ఉదయం కాలము మరి పరిగడుపున డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఫలితాలుంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండె జబ్బుల్ని రాకుండా కూడా కాపాడుతుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి కదా! ఈ డ్రాగన్ ఫ్రూట్ తరచుగా తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. ఎన్నో పోషక విలువలున్న ఈ డ్రాగన్ ఫ్రూటు మరి ఇప్పుడు తక్కువ అంటే చాలా చౌకగా దొరుకుతూ ఉంది కదా! కాబట్టి ఖచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అలాగే ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. స్కిన్ గ్లో అవుతుంది. మొటిమలతో బాధపడే వారికి ఇది పేస్ట్ లాగా చేసి కొంచెం తేనె కలిపి ఫేస్‌కి అప్లై చేసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ని కూడా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారండి. ప్లాస్టిక్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్డు, మరి కెమికల్ ఫుడ్డు దేని వల్లైనా సరే, ఏ అలవాటు లేని వారికి కూడా క్యాన్సర్ వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. కాబట్టి క్యాన్సర్ రాకుండా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఆల్రెడీ వచ్చి బాధపడుతున్న వారికి కూడా డాక్టర్ సలహా మేరకు డ్రాగన్ ఫ్రూట్ తరచుగా ఇవ్వడం ద్వారా ఉపశమనాన్ని ఇస్తుందని చెప్తూ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి తరచుగా ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. మరి ఎన్నో పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే ఇంతవరకు మీరు ఏమేమి టేస్ట్ చేశారు? పింక్, యెల్లో, వైట్ అనేది కామెంట్ చేయండి. మనం అన్ని రకాల అంటే సీజన్‌ని బట్టి మ్యాంగో, సీతాఫలం, జామ, అరటిపండు, దానిమ్మ, యాపిల్ ఇలా తింటాం కానీ డ్రాగన్ ఫ్రూట్ అనగానే అందరూ ఇష్టపడరు. కానీ చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఖచ్చితంగా మరి పిల్లలకి పెట్టండి. మీరు కూడా తరచుగా తీసుకుంటూ ఉండండి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు మనం తప్పకుండా ఎంతైనా పే చేయాల్సొస్తుంది కదా! అలా మరి వచ్చినప్పుడు బాధపడే కన్నా ముందుగానే మనం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మనము బావుంటాం, మన కుటుంబం కూడా బావుంటుంది. ప్రతి సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనము వాటిని బట్టి ఆయా సీజన్‌ని బట్టి తీసుకోవడం ద్వారా శరీరానికి అన్ని పోషకాలు అందించిన వారం అవుతామండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేస్తారు కదూ! లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. రెసిపీస్ ఉన్నాయి. మీషోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చితే ఒకవేళ తీసుకోవచ్చు. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.